హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. వన్ మోర్ వ్లాగ్ విత్ మీ. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే పెద్ద కాకాని దర్గాకి అయితే వెళ్తున్నాం. ఈ దర్గాని బాజీబాబా దర్గా అని కూడా పిలుస్తారు. మీకు ఈ పెద్ద కాకాని తెలుసుంటే కామెంట్ చేయండి. అలాగే ఈ దర్గాకు సుమారు 500 సంవత్సరాల పైగా చరిత్ర ఉందని అందరూ భావిస్తారు. ఇక్కడ హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అన్ని మతాల వారు వచ్చి ప్రార్థనలు చేస్తారు. ఇక్కడ మొక్కులు కట్టుకుంటే కోరికలు నెరవేరుతాయని, మానసికంగా ప్రశాంతత అలాగే ఆరోగ్యం మంచిగా ఉంటుందని అందరూ భావిస్తారు. మేమైతే దర్గా దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోయి మంచిగా ఫ్రెష్ అయితే అయిపోయాం. అలాగే ఇక్కడ ఒక బావి ఉండిద్ది, మీరు గమనించారా? దర్గాలో ఉన్న సఫాయి బావి నీరు పవిత్రమని, ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ నమ్మకం. ఇప్పుడైతే మేము మంచిగా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి షాప్ దగ్గరికి అయితే వచ్చేసి దేవునికి కావాల్సిన కడ్డీలు, కొబ్బరికాయ, పూలు అన్నీ అయితే తీసేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయి సాంబ్రాణి పిల్లలు వెలిగించుకొని దర్గా చుట్టూరు 3 ప్రదక్షిణాలు అయితే చేసేసాం. చూడండి లోపల ఎంత మంచిగా ఉందో. అలానే మా హస్బెండ్ అయితే లోపలికి వెళ్ళిపోయి మంచిగా దండం పెట్టుకొని వచ్చేసారు. చూడండి ఎలా మొక్కుతున్నారో, ఏం మొక్కుతున్నారో తెలియదు మరి. ఇప్పుడు మేము నలుగురం అయితే తాయెత్తులు కట్టించేసుకొని మంచిగా ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా పీస్ఫుల్గా కూర్చున్నాం. ప్రసాదం తినేసి మా షాప్కి అలానే ఇంటికి కట్టుకోవడానికి నిమ్మకాయలు అయితే తీసేసుకున్నాం. ఇలా ప్రశాంతంగా పీస్ఫుల్గా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్. మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం ఊర్స్ మహోత్సవం అలాగే గంధోత్సవం అని మహోత్సవాలు చాలా బాగా చేస్తారండి. ఇక్కడ ఈ మహోత్సవాలు చూడడానికి ఎక్కడి నుంచో భక్తులందరూ వస్తారు. దర్గాలో అయితే మా దర్శనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళామంటే పక్కనే ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి వారి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ కొలువై ఉన్నది శ్రీ మల్లికార్జున స్వామివారు అంటే పరమశివుడు, అలానే అమ్మవారు శ్రీ భ్రమరాంబికాదేవి కొలువై ఉంటారు. ఇక్కడ స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శిస్తే ఆరోగ్యం, కుటుంబ శాంతి, సంతాన ప్రాప్తి అలానే వివాహం నెరవేరుతాయని భక్తులందరి నమ్మకం. ఇలా మేమైతే సక్సెస్ఫుల్గా శివయ్య దర్శనం చేసుకొని బయటికి వచ్చేసి ప్రసాదం అయితే తినేసి సక్సెస్ఫుల్గా మా దర్శనాన్ని కంప్లీట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మేమైతే మా ఇంటికి రిటర్న్ వెళ్ళిపోయాం. ఇలాంటి మరెన్నో వ్లాగ్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.